తను కూడా డ్రగ్స్ తీసుకునేవారా? లేదు లేదు, అంటే ఇప్పటికే లోపల ఉండేవాడు. కాదు కాదు, రాజ్ తరుణ్ కాదు, లావణ్య. లావణ్య డ్రగ్స్ అలవాటు అలవాటు ఉందనడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రీతి వీళ్ళు అండ్ అలాగే 45 రోజులు చెంచులు కూడా జైలు అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టే. కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు మీరు, లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా. ఆ నేపథ్యం ఏంటి శేఖర్? అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజ్ తరుణ్ని తిట్టిన భూత పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది. దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి, ఏమి ఎవరికి వినబడలే. సరే ఏదో బూతులు తిట్టింది అనుకుంటున్నారు. కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు, అది వినగానే నాకు చాలా అంటే చాలా రక్తం బాయిల్ అయిపోయింది. అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం, రైట్, తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టేంత నీచమైన తిట్లు, రైట్, అలాంటివి విని అప్పుడే వినున్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నేను ఇంకా బాయిల్ అయిపోయింది. అక్కడ నేను ఆవిడేం తిట్టలా. డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా, నీకు అసలు ఆధారమైన నువ్వు ఒక అమ్మని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి నేను తిట్టాను. అది కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే పర్సనల్ కాల్. ఆవిడ ఎందుకు చేసింది కాల్? మా మ్యాటర్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడగడానికి. నీ మ్యాటర్ అయితే నువ్వు కోర్టులో చూసుకోమా, మీడియాకి ఎందుకు వచ్చావు అడుగుతాం, బరాబర్ అడుగుతాను, నువ్వు వచ్చినప్పుడు సమాధానం చెప్పు. అదే నేను చెప్పాను. నాకు రాజ్ తరుణ్కి మ్యాచ్ చేశాను, నీకు రాజ్ తరుణ్ మ్యాచ్ ఇష్యూ అయితే మరి మస్తాన్ సాగితే ఎందుకు పోయావు అని అడిగాను. సో అది ఆవిడే వైరల్ చేసుకుంది, బయట పెట్టుకుంది. ఆవిడే బయట పెట్టుకుని నన్ను ఏదో తిట్టేశాడు అన్నట్టుగా చెప్పుకోండి. బట్ నేను ఆవిడ ఏ బూతు తిట్టలేదు. మీరు చాలా మందిని కష్టపెట్టారనే కొన్ని ఆరోపణలు కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది, అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా. సో దానికి ఏం సమాధానం చెప్తారు? అదేంటున్నా, నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను. బట్టకాల్చి మొహమ్మద్ అలీకి 100 పేర్లు చెప్పొచ్చు, 100 మాటలు చెప్పొచ్చు. సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు? ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు? అదే వచ్చింది, మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేశాం కదా. అదే మీకు గుర్తుందా? ఒక అమ్మాయి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగుడిని వదిలేసి రెండో మొగుడిని వదిలేసి అదే 6 ఇన్వాల్వ్ అయ్యారు, అందరి మీద రేప్ కేసులు పెడుతుంది. సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా. అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజ్ తరుణ్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా? మీ చనువుతో, మీ ప్రమేయంతో మీరేమన్నా రాజ్ తరుణ్ని ఫోన్ లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్లు ఎలా ఉన్నారు అడుగుకుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్ తరుణ్ గారు. యా, సో వాట్ వుడ్ యు లైక్ టు సే అంటే అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్? అంటే ఇక్కడ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని 2 పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు. చాలా అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్ బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ తరుణ్ గారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు. వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాట్లాడుకునే వాళ్ళమే. ఉదయం అయితే మా ఇంట్లో వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుండేది కూడా తను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈ్ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్ టు నో? ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు, కానీ నాకు తెలుసు అండి, నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా ఇవ్వడం అది నాకు తెలియదండి, అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో? ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజ్ తరుణ్ మీరు? లావణ్యకి
నాకు అగేన్స్ట్ ఏది లేదండి. ఒకటి ఏంటంటే ఆవిడే ముందుకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర, రైట్ అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి. రైట్. Still, personally, I don't have anything against her. The only thing is, నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే, ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. రెండు, శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు విసరడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శంకర గారు ఆయన అలాంటి మాటలు మాట్లాడొచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాంటి మాటలు మాట్లాడొచ్చు? కరెక్ట్ కాదు కదా. చాలా కాదు కదా. కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది. ఈ విషయంలో దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరుంటుంది కదా. అయితే ఎందుకు తను అలా అనుంటారు మరి? అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని, నిన్ను రోడ్డుకి ఈడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? అంటే ఏం జరుగుతుంది రాజ్ తరుణ్, మీరు చెప్పండి. అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా ఏంటి? వాట్ ఈస్ దర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదండి, నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటే నాకు తెలిసింది ఏంటంటే, ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, ఓకే, పక్కన పెట్టింది. ఆవిడ కూడా కేసులు పెట్టింది, ఓకే, నా మీద కూడా కేసు పెట్టింది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఎలా ఫైల్ చేశారు, ఓకే, అది కూడా ఓకే, నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీగా లీగల్ గా ఫైట్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు? ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే. 2014 నుంచి ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు కాదండి. నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి, మా రిలేషన్షిప్ 2014 కాదు 2014 అండి. సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్. ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఏవన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది. ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతాను, కాల్ చేస్తాను, నేను రోడ్డుకి ఇడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ఉదయ్, పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ నా ఫోన్ లాక్కుదని ఆవిడే చెప్పింది కదా. నా ఫోన్ రాస్తారన్ ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారన్ ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారన్ ఫోన్ అని చెప్పి. ఇప్పుడు ఇస్ ఇట్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ఎ ప్రైవసీ? అబ్సల్యూట్లీ. అంటే అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం, ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని, ఏం కోరుకుని అని. ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చేతుల్లో పెట్టుకోవాలి. ఆవిడ ఎలా చెప్తే తోలు బొమ్మలు అందరూ ఆడాలి. నాకు
ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంటే మాట్లాడడం ఇష్టం లేదంటే మీతో మాట్లాడడం కాదంటే ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, కానీ రైట్ బాగా తట్టుకోలేక చెప్తున్నాను. చెప్పు చేతుల్లో ఉండాలి అందరూ. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు, ఓకే. ఇదంతా జరిగింది, అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది, ఓకే. అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది. ఆ విషయం ఆవిడ ఏమన్నారు, ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి నేను ఏమంటే ఇరికించే పరిస్థితి నాకుంటే, నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం ఎంతసేపు అండి? నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను. రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది. మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా? ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ అంటే హాన చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి అది కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి. నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు తీసుకోదు, మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది. అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో నేను పొద్దున్నే వెళ్తాను. ఇప్పుడండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాం షూటింగ్ కి. వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6 కల్లా షూటింగ్ అవ్వాలి. నాకు 9:30 అవుతుంది ప్రతి రోజు కూడా. 1.5 కాల్ షీట్ ఉంటది. 9:30 అయిన వచ్చిన తర్వాత పడుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను. నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎన్నేళ్ళమ్మా? ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానంటే మా అయితే ఏముందో పెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది. అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది. చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు. చిన్నపిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా. అంటే ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆ ప్రీతి నిజంగా చెప్తున్నా కదా, చెల్లి లాంటిది. ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కనబడిన ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది. అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట అయింది విషయం అంతా. ఏం జరగబోతోంది ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్? ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు? జస్ట్ 2 లైన్లు అంతే. బిఫోర్ వి ఎలా బయటకు వద్దాం అని కాదండి, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను నిజంగా చెప్తున్నా, నా దృశ్యం ఇప్పుడు శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు. నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఇంటర్వ్యూలు చేసాం, ఇది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును. శేఖర్ భాష కూడా అంతే పరిచయం నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే తను నించున్నాడు వచ్చి, నేను అడగలేదు, ఏమీ చేయలేదు. నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. నించున్నాడు, బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజ్ తరుణ్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు. మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్ కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతారండి ఆ రోజు రాత్రి? చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక
ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజ్ తరుణ్. తప్పకుండా ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నామండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. రైట్. నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను తప్పు ఉంది. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు, అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాను. అది ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ కాదు అమ్మా, ఒకసారి లావణ్య అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య, ఒక్క విషయం చెప్పండి. లావణ్య స్టూడియోలో కూర్చోబెట్టి ఫోన్ గురించి మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది. ఒక్క నిమిషం లావణ్య గారు మీకు అడగండి. రైట్ లావణ్య గారు, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. క్రేజీ. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, నేను మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక్క నిమిషం. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట, ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు, బట్ కాదండి లావణ్య గారు, ఒక్క నిమిషం. లావణ్య ఒక్క నిమిషం. లావణ్య ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు బయటకు వచ్చారు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకరు మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకుంటాము. లావణ్య మీరేం కోరుకుంటున్నారు అసలు మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ తరుణ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమీ కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ తరుణ్కి ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, ఇచ్చాను అని కూడా మీరు కాదు లావణ్య, మీరు ఇందాక వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు, అంటే మీరు చేశారనే కదా. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? చేశానని ఎవిడెన్స్ చూపించమనండి. అయ్యో, పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే తను నాతో నాకంటే ముందే మాట్లాడారా లేదా? డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్ళడం అని కాదండి. కాపీ చూడండి నా దగ్గర. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈస్ లైయింగ్ సో మచ్. ఓకే, డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి.
తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్తా మాట అయితే, లావణ్య ఫోటోస్ అయ్యి ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఉండొచ్చు, ఆమె బాధితులు వికాస్ బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారో అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ మీకు సబ్మిట్ చేయడం కాదండి లావణ్య మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు, ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే మరి why are you coming in media and putting my name out? తప్పకుండా why are you putting my name out in media then? వచ్చామండి సంవత్సరం క్రితం నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. రైట్ లావణ్య మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ లావణ్య. ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం. అయితే ఆవిడ she just agreed. పాయింట్ మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి అందుకనే అక్షయ్ వాడు వీడు అంటే ఇదే చేసేది ఆ అమ్మాయి చేసేది ఏదో ఒక రకంగా. సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి. అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయొచ్చో ఇది ఒక పెద్ద తారకం, ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య about her, I actually సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా, నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. Which call? Just while coming down. What is that? There's nothing in that. No, she was telling how she behaved. Yeah, there are some other people also there coming out and వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. తన యాంగర్ ఇష్యూస్ గురించి ఏమండి, తన యాంగర్ ఇష్యూస్ నాట్ అబౌట్ her anger issues. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది, ఇవన్నీ అసలు అవసరం. No, this is all డ్రగ్స్ చేయించడం ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం. అంతవరకే we will talk because see if she has anger issues and she has threatened, please everybody go file a complaint. I want to go legally on here. Second thing తల్లి, ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ షూర్ యు రియలైజ్ దట్. మై హార్ట్ రీచెస్ అవుట్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి నువ్వు. Yes, I know. నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రీహాబిలిటేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్ బికాస్ ఐ డోంట్ వాంట్ women like me to suffer. First rehabilitate yourself completely. అంటే డ్రగ్స్ మాత్రమే కాదు, ఈ ఇష్యూ నుంచి బయటికి రావాలి బికాజ్ ఇది చాలా చిరికి గాలి వాలైంది. ఫైనలీ వాట్ వుడ్ యు లైక్ టు సే శేఖర్? లావణ్య మాటలు విన్నారు మీరు. అండ్ యాజ్ అ ఫేర్ ఛాన్స్ ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా కాబట్టి నోట్ మూసుకో, నీకు అది ఉంది కదా, ఇదే పని. అంటే నా వ్యక్తిగత జీవితం కదా, రాస్తాడు పర్సనల్ లైఫ్ లో ఏముంది తీస్తారు. అదే అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా, ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు. అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో, అమ్మాయి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు. ఇవాళ ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకమ్మా బీటింగ్ అరౌండ్ పాయింట్ అర్థం కాలేదా నీకు? పాయింట్ అర్థం చేసుకొని మాట్లాడు. ఏం అడిగావు, నువ్వేం చెప్తున్నావు? జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నమాట. సింపుల్. ఇక్కడ ఒకటే ఆల్ కన్సర్న్డ్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు అవి అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ అండ్ యూ బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ అలాగే ఉదయ్, మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్డ్ ఇన్ అంటే అండ్ షీ ఆల్సో కేమ్ ఇన్ పర్సనాలిటీస్ బట్టి
అవును తెలుసు. చాలా స్వీటెస్ట్ పర్సన్. రాజ్ తరుణ్ అగైన్ రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యూ హ్యావ్ మేక్ ఇట్ క్లియర్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, తను మాట్లాడే టోన్ కావచ్చు, తప్పకుండా షీఈ్ నాట్ సంబడి యూ విల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్. ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని. శేఖర్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. చిన్న పిల్ల ముక్కు పచ్చలాడిన పిల్ల, ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటుంది. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీ ఈస్ డూయింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. ఇప్పుడు డోంట్ బి స్కేర్డ్. యూ హ్యావ్ కమ్ అవుట్, యూ బీన్ బ్రేవ్, యూ హ్యావ్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్. సో జస్ట్ బీ బోల్డ్. అండ్ తప్పకుండా మేము అదే అపీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవ్వరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. ఎస్. అండ్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా. అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ రాజ్ తరుణ్ స్వయంగా తన మాటల్లోనే చెప్పారు లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకరిని వెనకేసుకురావడం, వాళ్ళని వెనకేసుకురావడం పోవడం వల్ల మీ దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకంటే అగైన్ అక్కడ రాజ్ తరుణ్ తను ధైర్యంగా చెప్తున్నారు నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, నా గురించి అయినా కానీ చెప్పండి తను అసలు చేయలేదే అనే చెప్తుంది. దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి, ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యతరాలనండి. నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యూ మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్. ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికీ తెలుసు. అంటే నాకంటే ముందుందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లోలో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్టం ద కోర్ట్ విల్ ప్రొసీడ్. అండ్ యూనో పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది. చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం. కాకుండా ప్రాక్టికల్గా వాట్ యూ వాంట్ టు డూ అనేది కెరియర్ ప్లాన్. అంటే ఈ ఇప్పుడుండే స్థితిలో అలాగే అనిపిస్తుంది. Not about this. ఇది ఒకటే నీ డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా. No, I'm into marketing actually. Marketing? Yeah. నీకు కావాల్సిన digital marketing, influencer marketing. This is what I do. This is my first field actually గా మార్కెటింగ్ చేస్తాను అన్నమాట. సో దట్ ఈస్ మై ఫీల్డ్. చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్. అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అండవు ఏమిటో. శేఖర్ ఫైనల్ యువర్ వర్డ్. ఐ జస్ట్ ప్రెజెంట్ ద ఎవిడెన్స్, యు డిసైడ్. అంతే రైట్. ఉదయ్ అండ్ ప్రీతి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మీకు కూడా ధన్యవాదాలు. అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోటి నమస్కారాలు.